పరిస్థితులు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండవు ప్రియ దేవుని బిడ్డలారా. వ్యసనాల్లోనూ బంధకాల్లోనూ అలవాట్లో ఉన్నటువంటి వ్యక్తిని చూసి మనం ఎప్పుడూ కూడా మంచోడని చెడ్డోడని మనం సర్టిఫై చేయకూడదు. తన అన్నను మోసం చేసి ప్రాణ భయంతో పరుగెడుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి కలుసుకున్నటువంటి యాకోబు భక్తుడు ధైర్యమును పొందుకొని వాగ్దానం సొంతం చేసుకొని తన మామ దగ్గరికి వెళ్ళి పనిచేస్తున్నటువంటి కాలంలో తన మామ అంటాడు కదా, నిన్ను బట్టే దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటున్నాడు. తన బ్రతుకును మార్చుకున్న తర్వాత తను ఆశీర్వదింపబడటమే కాదు, తన వల్ల కూడా తన సరౌండింగ్ తన వాళ్ళు కూడా ఆశీర్వదింపబడ్డట్టుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు పక్షపాతి కాదు. ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వాదానికి వారసులు అవుటకు వరకు పిలిచాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఒకవేళ నేను మోసగాడినే, నేను దొంగనే, నేను వ్యభిచారినే, నేను అబద్ధికుడినే, నేను ఎవరికి ఇష్టం లేని వ్యక్తినే, నేను ఎన్నిక లేని వాడినే, తృణీకరించబడ్డవాడినే, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా అనేటువంటి ఆలోచన నీకు గనక ఉంటే ఈ మాట, ఈ శుభవార్త నీకోసమే. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేకాదు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుణ్ణి కలుసుకుంటే. ప్రైజ్ ది లార్డ్.